ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో క్యాబేజీ, దీన్ని కోఫ్తా అంటారు కానీ నా స్టైల్లో కోఫ్తా చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి క్యాబేజీ సన్నగా గ్రేట్ చేసుకుని ఇది కొంచెం చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఉట్టిగా అదే కడిగేశాక దాన్ని ఒకసారి వాణాయిలో ఉంచేస్తే దానికి కొంచెం మెత్తబడుతుంది. తర్వాత ఇది టమాటో గ్రేవీ, రెండు టమాటోలు గ్రైండ్ చేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసాను, ఎర్రకారం. ఇది కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి గ్రైండ్ చేశాను. అంటే మేము ఎక్కువ మసాలాలు తినాం, అందుకని కొంచెం ఉల్లిపాయ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు రసం, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇందులో చిటికెడు ఉప్పు, కొంచెం కారం వేసాం కదా, కావలసినంత శనగపిండి. ఇప్పుడు దీంట్లో ఈ తడికి వచ్చేంత శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే ఉండే తడి, క్యాబేజీ ఉడకబెట్టి వార్చేస్తే అందులో అన్నీ పోతాయి కదా ఖనిజాలు, అందుకని చెప్పి ఇలా చేస్తాను నేను. ఉడకబెట్టి వార్చమని చెప్తారు కానీ నేను ఇలాగే చేస్తాను. చూడండి, శనగపిండి వేసాను కదా, శనగపిండి బాగానే వేసుకోవచ్చు, ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుంది. చాలు, నూనె పెట్టాను అన్నం. తెలిసింది, క్యాబేజీ చాలా రకాలు చేసుకోవచ్చు. దీంట్లో నేను ఈరోజు ఇచ్చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుంది కదా, ఇలా. నేను ఇంకా ఏం వేయట్లేదు ఇందులో, ఎందుకంటే కొత్తిమీర చాలా తడిగా ఉంది, నూనె పీల్చేస్తుంది బాగా, అందుకని కొంచెం వేస్తున్నాం. పోనీ చూడండి, పూర్వం రిపబ్లిక్ డే అంటే మా చిన్నప్పుడు పొద్దున్న లేస్తే అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం, ఇవన్నీ ఇలాంటి పాటలు, ఇవన్నీ జై హింద్ జై భారత్ అంటూ మారుమోగిపోయే పాటలు. టీవీలోనూ ముందు రోజు రాత్రి నుంచే టీవీలో, దూరదర్శన్లో పాటలు వచ్చేవి. అంచేత అవన్నీ అలాంటి రోజులు. ఇది కొంచెం చూడండి, ఇలా చేసుకుని బాల్స్లా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం పలచం చేస్తున్నాను, వేగుతాయని. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే బాగా వేగుతాయి. మీకు ఎంతమందికి వచ్చిందో లేదో తెలియదు కానీ నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది. ఒక భార్యాభర్తలు, వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు పిల్లలకి ఏదో పెద్దమ్మాయి డబ్బులు తీసుకుని అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది, మేము ఇంకా ఎలా బతకాలి అని పెట్టారు కదా. గుండె ద్రవించే, చూడండి, బాగా వేగాలి, వేగితేనే బాగుంటాయి కదా. ముందు చెప్తున్నారు కదండి అందరూ, మీ గురించి మీరు ఆలోచించుకోండి ముందు అంటున్నారు కదా, అది చేసుకోవాలి.
అన్నమయ్య కీర్తనలో చూడండి, కొంచెం ఒక్కసారి వేస్తే అయిపోతుంది. ఇవి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో తండ్రిని గెంటుతుంటే వీళ్ళెవరో వీడియో తీస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరో కారులో వెళ్తుంటే వాళ్ళు ఏదో మునిగిపోతుంటే వీడియో తీస్తున్నారు. వీడియో తీయడం ఎందుకండి, ఈ లోపల వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇది ఎంతమంది చూపిస్తారు? చూపించడం వల్ల ప్రయత్నం ఏంటి, ఫలితం ఏంటి? ఇది వేసాం కదా, ఇది వేగేలోపు చూడండి జార్ కడిగిన కొత్తిమీర నీటివి ఏంటో అనుకుంటారు. ఇవి ఇలా ఉడుకుతూ ఉండగా ఇప్పుడు వేడుతూ ఉండగా ఇది ఇలా తిప్పాలి. ఇలా వేస్తున్నాం కదా, దీని ఇప్పుడు ఇందులో కొంచెం ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి గ్రేవీ రావడానికి. కొంచెం వేసుకోవచ్చు, కొంచెం ఆ చప్పుడు తగ్గే వరకు వేయించాలి. చింతకాయల రోజులు వచ్చేసాయి అప్పుడే. మళ్ళీ పచ్చి చింతకాయలు పచ్చడి అలాంటి వెళ్తాను కదా. ఇలా పచ్చిపోయాక ఇందులో టమాటా ప్యూరీ పోసాను. బాగా ఉప్పు వేసేసాం కదా. నేను ఇలా ఈ కొత్తిమీర జార్ కడిగిన నీళ్ళు అన్నీ ఇలా తీసి పెట్టాను. జార్ కొత్తిమీర కూడా జార్లో వేస్తాను. వేసి కడిగిన నీళ్ళు ఇలా పోసేసుకోవాలి. ఇందులో ఇలా పొడి వేసేయాలి, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు కొంచెం చింతపండు వేద్దాం, చింతపండు రసం. ఇది ఒకటే వేయిపోయాము చూద్దాం. ఆపేసి చూడండి, అలా వేయడం వల్ల నూనె కూడా రంగు మారదు. కొంతమంది నూనె పిండిలో కూడా నూనె, ఉల్లిపాయలు, గరం మసాలా అన్నీ వేస్తారు. మేమంత గరం మసాలా పెద్ద ఇష్టపడి ఇంట్లో ఎవరు, అందుకని నేను వేయను. చూడండి, ఇప్పుడు చింతపండు రసం. చింతపండు రసం వేసాం కదా, ఇందులో ఉడుకుతుంది కదా.
ఇప్పుడు ఇలా ఉన్నవన్నీ ఇందులో వేసేయాలి. వేసి ఇలా వేసాక చూద్దాం ఫ్రెండ్స్. సరే అయిపోయింది. ఇదే ఇలాగ ఆనపకాయ గ్రేట్ చేసుకుని చేయొచ్చు, కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, బీరకాయతో, ఏ కూరగాయతో అయినా సరే చేసుకోవచ్చు. సరే ఇందులో నానుతాయి కదా, నాని అలా బాగుంటాయి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుని